హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో సాదా బైనామాకు సవాలక్ష చిక్కులు, అమ్మిన వ్యక్తి పేరు ఆన్‌లైన్‌లో లేదని తాజాగా తిరస్కరణ. గతంలో సాదా బైనామా కింద భూమి అమ్మింది తండ్రి, ఇప్పుడు ఆన్‌లైన్‌లో అతని కుమారుల పేర్లు నమోదు. సిస్టమ్ ఎవరి పేరు తీసుకోవడం లేదని అర్జీలు తిరస్కరణ. ఆధార్ నెంబర్‌కు ₹1,00,000 అడుగుతున్నారట అమ్మకందారులు. సాదా బైనామా సవాలక్ష చిక్కులు అని చెప్పి ఒక వార్తను ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఈ సాదా బైనామా కోసం 2020 సంవత్సరంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9,50,000 మంది దరఖాస్తు చేశారు. 9,50,000 మంది రైతులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం ఒక క్లారిటీతో లేదు దీనిపైన. అసలు ఏముంటుంది సాదా బైనామా హిస్టరీని ఒకసారి స్టడీ చేసి, దానికి అవసరమైతే ఒక ఎక్స్‌పర్ట్ కమిటీ చేసి ఏం చేయాలి? ఏం సమస్యలుంటాయి దాంట్లో అసలు? సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించే సందర్భంలో వస్తున్న టెక్నికల్ ఇష్యూస్ ఏంది? లీగల్ ఇష్యూస్ ఏంది? అనేది ఒక చర్చ లేదు, ఏది లేదు. ఏదో ఒక గైడ్‌లైన్సు ఈరోజు ఒక సమస్య వస్తే దానికి ఒక గైడ్‌లైన్స్. రేపు మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత కొత్త సమస్య వస్తది. అన్నిటిని ఒకేసారి కూలంకుషంగా చర్చించి గైడ్‌లైన్స్ రిలీజ్ చేయరు. మొన్నటి వరకు ఒక సమస్య ఉండే. అమ్మిన వ్యక్తి అఫిడవిట్ ఇయ్యాలంటే లీగల్‌గా ఒకళ్ళు ఇవ్వాల్సి ఉంటదేమో గానీ, అది టెక్నికల్‌గా వర్కౌట్ కావట్లేదు. గ్రామాలలో సహకరించట్లేదు. కాబట్టి అమ్మిన వ్యక్తి డిక్లరేషన్, అమ్మిన వ్యక్తి అఫిడవిట్టో ఉండాలి అని నిబంధనని ఎత్తేయాలి అని చెప్పి పెద్ద డిమాండ్ వస్తే, డిమాండ్ రాంగా అమ్మిన వ్యక్తి అఫిడవిట్ అవసరం లేదు అని చెప్పి ఒక నిబంధనని రూల్‌ని తీసుకొచ్చారు. ఆ రూల్‌తోని పాటు మిగతా అంశాలను పెట్టి జత చేస్తూ ఒక గైడ్‌లైన్స్ రిలీజ్ చేశారు లాస్ట్ మంత్ మార్చిలో. మళ్ళా ఆ గైడ్‌లైన్స్‌లో మళ్ళా మెలకలు, చిక్కులు, చికాకులు. సవాలక్ష ఒకటి కాదు. ఇప్పుడు అమ్మిన వ్యక్తి పేరు ఆన్‌లైన్‌లో రికార్డులో రావట్లేదు. ఏం చేయాలి? ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఒక రైతు కొనడు, ఇంకొక రైతు అమ్మిండు. ఈయన దున్నుకుంటుండు, కొన్నాయనే. దానికి సంబంధించి పంట గాని, సేద్యం గాని ఆయనే చేసుకుంటుండు. కానీ అమ్మిన వ్యక్తి పేరు రికార్డులో కొంతమందిది వత్తది, కొంతమందిది రాదు. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం అమ్మిన వ్యక్తి చనిపోతాడు. చనిపోయి కొంతమంది ఉంటారు రైతులు. చనిపోతే వాళ్ళ వారసుల పేర్లు ఎక్కితాయి. నీకు అమ్మింది పలానా గదా, ఎక్స్ గదా, వాళ్ళ వారసుల పేర్లు ఉన్నాయి కాబట్టి నీకు రాదు. ఇగో ఇటువంటివి తెలవదా టెక్నికల్‌గా? వాళ్ళు కూర్చున్నప్పుడు ఏమేమి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందనేది ఫీల్డ్ లెవెల్‌లో రెవెన్యూ అధికారులను అడిగితే చెప్పేవాళ్ళు. ఇక దీనికి మళ్ళీ ఒక కొర్రి. ఇప్పుడు ఈ చిక్కుల కోసం మళ్ళీ తిరస్కరిస్తారు. మళ్ళీ తిరస్కరించాక ఏం చేస్తారు? మళ్ళా ఒత్తిడి వస్తది. లేదా ఆటిని కూడా పరిష్కరించాలంటే మళ్ళా ఒక గైడ్‌లైన్స్. ఈ ఈ సాదా బైనామా సాగదీతకి ఒక ఎండ్ లేదు. ఈ ఎండ్ లేకపోవడానికి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం. కూర్చోవాలి కదా! కూర్చొని ఒక రోజో, 2 రోజులో డిస్కషన్ పెట్టి అధికారుల స్థాయిలో ఏ సమస్యకి ఏం మందు, జవాబు, ఎట్లా ఉంటది, ఏ జబ్బుకి ఏం మందు అనేది కనీసం చూసుకోవాలి కదా! ఒకటి గుర్తిస్తారు. ఇక దానికి మేము ఇచ్చినాం, ఇక అద్భుతం అంటాడు. మళ్ళా కొత్తగొచ్చేది. ఇప్పుడు కొత్తగా చాలా వస్తున్నాయి. పేరు లేకపోవటం, లేదంటే పేరుండి విస్తీర్ణం లేకపోవడం, లేదా ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతున్నారట. ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే ₹1,00,000 అడుగుతున్నారట. ఏది భూమి అమ్మిన వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులో భూమి అమ్మిన వ్యక్తి ఆధార్ కార్డ్ అని తీసుకురండి వాళ్ళ నెంబర్ అంటే, ఆ నెంబర్ నాది ఇయ్యాలంటే ₹1,00,000 ఇయ్యని అదొక డిమాండ్. రైతుల పరిస్థితి అగమ్యగోచరం, ఆగమాగం ఉంది. ఇప్పటికే మొక్కజొన్న, ఒడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గర తన్నులాట అవుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదొక సమస్య అయింది. సాదా బైనామాకి సవాలక్ష చిక్కులు. ఈ చిక్కులకి పరిష్కారం ఏంటి అంటే ప్రభుత్వం కన్నుదెరిస్తే తప్ప కాదు. ప్రభుత్వం ఆ చిత్తశుద్ధితోని, కమిట్మెంట్‌తోని పనిచేస్తే తప్ప సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు ఇచ్చేశామని, నిబంధనలు మరింత సరళతరం చేశామని ప్రభుత్వం, అధికారులు పదే పదే చెబుతున్నారు. అమ్మకందారు నుంచి అఫిడవిట్ అవసరం లేదని మార్గదర్శకాలు స్పష్టం చేసినట్టు వివరిస్తున్నారు. అయినా అధికారులు దరఖాస్తును తిరస్కరిస్తూనే ఉన్నారు. ఇందుకు తాజాగా తెరపైకి వచ్చిన సాంకేతిక సమస్య ఆన్‌లైన్‌లో అమ్మకందారు పేరు లేకపోవడం. నల్గొండ జిల్లాకు చెందిన ఓ రైతు తెల్ల కాగితం మీద రాయించుకొని 2 ఎకరాల పొలం కొన్నాడు. అతనికి విక్రయించిన వ్యక్తి పేరు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లేదనే కారణంతో దరఖాస్తును తిరస్కరించారు. కనీసం అమ్మిన వ్యక్తి నుంచి ఆధార్ నెంబర్ తీసుకురావాలని చెబుతున్నారని, లక్ష ఇస్తేనే ఆధార్ నెంబర్ ఇస్తామని విక్రయదారులు కొర్రీలు వేస్తున్నారని సదరు రైతు ఆందోళన వ్యక్తం చేశారు. మరో ఘటనలో వరంగల్ జిల్లాకు చెందిన ఓ రైతు సాదా బైనామా దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే అక్కడ అతనికి భూమి విక్రయించిన రైతుకు చెందిన 3 కుమారుల పేర్లు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. దాంతో సిస్టమ్ ఎవరి పేరు తీసుకోవడం లేదని చెప్పి తన దరఖాస్తులను తిరస్కరించారని సదరు రైతు వాపోయారు. సీసీఎల్ఏ ఎన్ని మార్గదర్శకాలు ఇచ్చినా సాదా బైనామా విషయంలో ఏదో ఒక దరఖాస్తులను ఆందోళనకు గురి చేస్తూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద మార్గదర్శకాలు ఇచ్చేటప్పుడే బ్రాడ్‌గా ఆలోచించాలి.
వీళ్ళు ఒకటి వచ్చిందంటే ఆ సమస్యకి ఇప్పుడు దారిలో పోతుంటే రాయి తగిలినప్పుడు చూసుకోవడం కాదు, ఏ రాయి తగిలిద్ది, అసలు దారి ఎట్లుంది చూసుకోవాలి కదా. వీళ్ళు అది చూసుకోవట్లే. ఇప్పుడు విస్తీర్ణం లేనోళ్ళు కొంతమంది ఉన్నారు. రికార్డులలో భూమి లేక, పేరు లేనోళ్ళు, రికార్డులో విస్తీర్ణం లేక రకరకాల సమస్యలతోనుంటే ఇది నాకు తెలిసి ఇప్పటికిప్పుడు ఆపేసి సాదాపైన మళ్ళీ ఒకసారి సీసీఎల్ఏ ఆధ్వర్యంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి దాంట్లో రిటైర్డ్ ఎంఆర్ఓలను పెట్టాలి. ఫస్ట్ రిటైర్డ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లను పెట్టాలి, ఐఏఎస్లను కాదు పెట్టాల్సింది. ఇప్పుడు పనిచేస్తున్న ఎంఆర్ఓలని ఆర్ఐల్ని, రిటైర్డ్ అయిన ఎంఆర్ఓలని ఆర్ఐల్ని పెట్టి బాగా దానిపైన అనుభవం ఉన్న వాళ్ళు పెట్టి, అవగాహన ఉన్న వాళ్ళు పెట్టి, ఇక ఏ సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఒక 20-30 ప్రధానమైన సమస్యలను గుర్తించి ఆ సమస్యకి ఏంటి పరిష్కారం అనేది కనుగొని దానిపైన గైడ్లైన్స్ ఇస్తే అప్పుడు పరిష్కారం అవుతుంది తప్ప ఏదంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే వ్యవహారం చేసి వచ్చినప్పుడు చూద్దామని ఒక గైడ్లైన్స్ ఇష్యూ చేస్తే ఇంకో కొత్త సమస్య వస్తుంది. ఇది అయితే తప్ప సాదా పరిణామ సాగదైతే ఒక ఎండ్ అనేది ఉండదు. ఇది ఒక వార్త. రైట్. 2 లక్షల రుణమాఫీ జీవో అమలుకు ఆదేశించండి, హైకోర్టులో పిల్లు దాఖలు చేసిన హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడరు హరీష్ రావు రైతుల పక్షాన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిండు హైకోర్టులో. జీవో నెంబర్ 567 2025 జూలైలో రిలీజ్ చేశారు. దానికి సంబంధించి 24 జూలైలో రిలీజ్ చేశారు. ఏది రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తాం మేము ఉచితంగా పూర్తిగా. 2 లక్షల పైన ఏమన్నా ఉంటే వాళ్ళు బ్యాంకుకి పే చేసుకోవాలని చెప్పి ఆ జీవోలో చెప్పారు. ఆ జీవో పూర్తిగా అమలు కాలే. ఆ జీవో ఎప్పుడు అమలు చేస్తారో, అసలు అమలు అయిద్దా లేదా, ఎంతమందికి ఇప్పటివరకు రైతు రుణమాఫీ చేశారు, ఇంకెంతమంది బ్యాలెన్స్ ఉంది, బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఎందుకు చేయట్లేదు అనే అంశాలపైన ఇప్పటికే డిబేట్ చర్చ జరుగుతుంది గ్రామ స్థాయిలలో. అటువంటి అంశంపైనే పిల్లేసిండు హరీష్ రావు. హైకోర్టు నిన్న ప్రభుత్వానికి దానికి సంబంధించిన శాఖ అధికారులకు నోటీసులు ఇచ్చింది. అసలు ఎంతమంది మీ జీవో ప్రకారం ఈ లోన్ వేవర్ అయింది, డెబిట్ వేవరు, ఇంకెంతమందికి ఉంది, ఎందుకు చేయలేదు అనే అంశాలపైన హైకోర్టులో పిల్లేసిండు. ఇది రైతులు చాలామంది కోరుకుంటున్నారు పాపం. రైతు రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీ పూర్తిగా రైతులు అసలు ఎవరో ఒకళ్ళు వస్తే బాగు, మా గురించి మాట్లాడితే బాగా అనుకుంటున్నారు. ఈ సందర్భంలో హరీష్ రావు చాలా కీలకమైన ఒక కేసు వేశారు. మరి ఏమిస్తుంది జడ్జిమెంటు అనేది పక్కన పెడితే ఇప్పటికే దీనిపైన 1-2 కేసులు ఉన్నాయి. కానీ హరీష్ రావు లాంటి అంటే మాజీ మంత్రి పొలిటీషియన్ వేయటం కొద్ది సీరియస్నెస్ వచ్చింది, ప్రచారం ఎక్కువైంది. 567 జీవోని ఎప్పుడు అమలు చేస్తారు, పూర్తిగా అమలు ఎప్పుడు, అసలు పూర్తిగా రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేయలేదు అనే అంశాలను ఇప్పుడు ప్రభుత్వం ముందు ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి అఫిడవిట్ వేయాలి. అఫిడవిట్లో పూర్తిగా చేసినవని ఇస్తే తప్పుడుదైతే, ఎందుకంటే కాంది కనపడుతుంది కదా ప్రజలకి. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. రైతుల రుణమాఫీ వివరాలు ఇండియా హరీష్ రావు పిల్లు, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. రుణమాఫీ వివరాలు ఇవ్వండి, అసలు మీరు మీ జీవో ప్రకారం 567 జీవో ప్రకారం ఎంతమందికి రుణమాఫీ చేశారో ఆ వివరాలు ఇవ్వండి, కాని వాళ్ళ పరిస్థితి ఏందో చూద్దామని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. తమిళనాడు నంబర్ గేము, ఎమ్మెల్యేల మద్దతుతో లిస్ట్ ఇవ్వాల్సిందే, టీవీకే అధినేత విజయ్తో గవర్నరు. 107+5 112తో లిస్టుతో టీవీకే, మరో 6 కోసం విజయ్ వేట. మద్దతు ఇచ్చేందుకు 2 సభ్యులున్న ఐయుఎంఎల్ నో, సిపిఐ 2, సిపిఎం 2, విసికే 2. పార్టీ నిర్ణయం నేడు ప్రకటిస్తేట. ఈ 3 రోజులు 6 ఇస్తే ఆడ 18 అవుతాయి. వీళ్ళు ఇవ్వట్లే. ఇప్పుడు సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, విసికే చేతిలో ఉంది. తమిళనాడు రాజకీయం మొత్తం ఆ 3 పార్టీల చేతిలో ఉంది. ఈ 3 పార్టీలు ఎన్డీఏ కూటమి మేము వ్యతిరేకం అని చెప్తూ ఉంటారు. మత్తత్వ శక్తులు మేము రాని అధికారంలోకి అంటారు. ఈయన సెక్యులర్ పార్టీ, టీవీకే సెక్యులర్ పార్టీ అంటాడు. అటువంటి పార్టీకి మద్దతు ఇవ్వడానికి మీనమేషాలు లెక్కేస్తాయి సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా. కాంగ్రెస్ పార్టీ లాంటిది వాలంటరీగా బేషరతుగా మేము మద్దతు ఇస్తామని చెప్పింది. సరే, ఒక మంత్రి పదవి 2 మంత్రి పదవులు తీసుకోవచ్చు. కానీ సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీకి ఏమొచ్చింది, ఎందుకు మరి టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వలేని పరిస్థితి? బీజేపీకి ఏమైనా ఇస్తారా? బీజేపీ అలయన్స్ అయిన ఏఐడిఎంకేకి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఏంటి మీ ఈ ఆలోచన, ఈ మీమాంస, ఈ మీనమేషాలు లెక్క పెట్టడం, ఈ పరిణామాలు ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో ఏ పరిణామాలు జరిగినా, ఒకవేళ 356 ఆర్టికల్ ప్రయోగించినా లేదా ఇదే అనిశ్చితి కొనసాగినా దానికి కారణం సిపిఐ, సిపిఎం పార్టీ అయితే. వాళ్ళు 4 ఉన్నారు, మద్దతు ఇచ్చి ఉంటే ఆల్రెడీ ఇంకొక 2 తక్కువ అవుతాయి. ఆటోమేటిక్గా ఒక ఫ్లో వచ్చేది.
అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మరి ఈ రాజకీయ నాటకాన్ని మొత్తం దగ్గర నుండి చూస్తారు తప్ప, ఎందుకంటే 2 సార్లు టీవీకే అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని నాకు మా అవకాశం ఇవ్వండి అని గవర్నర్ కలిస్తే 2 సార్లు కూడా తిరస్కరించాడు గవర్నర్. మనకున్న సాంప్రదాయం ప్రకారం చాలా రాష్ట్రాలు, మహారాష్ట్ర, గోవా లాంటి రాష్ట్రాల్లో జరిగిన సందర్భంలో అత్యధిక పెద్ద పార్టీ ఏదైతుందో స్థానాలు సాధించిన పార్టీ దాన్ని ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తారు గవర్నర్. ఇక్కడ అత్యధిక స్థానంలో ఉన్న పెద్ద పార్టీ ఏది? టీవీకే. టీవీకేని అవమానించే పద్ధతిలో మాట్లాడుతున్న గవర్నరు. అయినా కానీ సిపిఎం పార్టీ మేమున్నాం మద్దతు అని చెప్పి రావట్లే. గవర్నరు అడుగుతున్నారట, నీకు ఎక్కడి నుంచి మద్దతు ఇస్తారు, ఎవరిస్తారు నీకు, అసలు నీకు ఇచ్చేవాళ్ళు ఎవరు, నువ్వు ఎట్లా నిరూపించుకోలేస్తావు, నీ వల్ల కాదు అనే పద్ధతిలో మాట్లాడతారా? ఎట్లా ఇస్తారు, పెద్ద పార్టీగా ఆయనకు అవకాశం ఇవ్వాలి, ఉన్నది అదే కదా. అంటే మీరు దేనికోసం స్పేస్ ఇస్తారు? రాజకీయ అనిశ్చితి కారణం తమిళనాడులో ఏదో ఒక గందరగోళం, అయోమయం జరగాలనే, ఈ అయోమయంలో మళ్ళీ డిజాల్వ్ చేసి కొత్తగా ఎన్నికలకు రావాలనే, లేదా టీవీకే కానీ సీట్లు రావడం ఇష్టం లేదా? గవర్నర్ అనుకోవచ్చు, ఒకవేళ రాజ్యాంగబద్ధంగా వారికి అధికారం ఉండొచ్చు, వారు ఇది చేయొచ్చు, కానీ ప్రజల మ్యాండేట్ని గౌరవించాలి కదా. ప్రజలు టీవీకే అనే పార్టీ మాకు పరిపాలించడానికి అవకాశం వాళ్ళకి ఇచ్చినాం, వాళ్ళే పరిపాలించాలి, ఇచ్చినట్లు లెక్క పెద్ద పార్టీగా అది ఉంది. ఒకవేళ ఏదైనా మద్దతు తీసుకుంటే వాళ్ళకే ఉంటుంది ఎలిజిబిలిటీ. ఫస్ట్ ప్రయారిటీ పెద్దగా ఎక్కువ మంది 100 స్థానాలు దాటిన పార్టీగా ఆ పార్టీకే ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రజల అదే అవకాశాన్ని ఇచ్చారు, ప్రజల మ్యాండేట్ అది. దాన్ని పక్కన పెట్టి ఏఐడిఎంకే కలవటానికో, లేదా అసలు ఈ పార్టీ అధికారంలోకి రాకుండా చేయడానికో, ఇవన్నీ ఎత్తు గడలతోని అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకోటి సీఎంగా పళనిస్వామి, డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ అని ఒక చర్చ. ఏఐడిఎంకే కలిస్తే వాళ్ళు కలిసినా ఒకళ్ళు పూర్తిగా లేదు. వాళ్ళు నిజంగా సిపిఎం పార్టీ, ఆ వీసీకే పార్టీ ఇప్పుడు మద్దతు ఇస్తే విజయ్ ముఖ్యమంత్రి అవుతారు. విజయ్ ముఖ్యమంత్రి కావటం వల్ల వాళ్ళకి ఇష్టం లేదా ఏఐడిఎంకే నుంచి ముఖ్యమంత్రి పళనిస్వామి అయితే బీజేపీ చేతిలో మనిషి, బీజేపీ అలయన్స్ పార్టీ కావడానికి సిపిఐ పార్టీ సహకరిస్తున్నాయా? మరి మీ రాజకీయం ఏంటి? దేశవ్యాప్తంగానే బీజేపీకి వ్యతిరేకంగా అంటారు, ఇక్కడికి వచ్చి సిపిఎం పార్టీ బీజేపీకి సంబంధించిన అలయన్స్ పార్టీ రావడానికి తోడ్పడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ గ్యాప్, ఆ టైం ఇస్తాను. రైట్, ఇది ఒక వార్త వెలుగు పేపర్. విజయ్కి మళ్ళీ నో అంట, గవర్నరు మళ్ళీ నో చెప్పేసిండు అని చెప్పి. కరీంనగర్లో రణరంగము, చిచ్చురేపిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్. తంబాకులో డ్రగ్స్ కలిపి తీసుకోవడం వల్లే బండి సంజయ్ జుట్టు ఊడిందని వివాదాస్పద వ్యాఖ్యలు. పాడి కామెంట్స్పై బగ్గుమన్న బీజేపీ శ్రేణులు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెహికల్, ఆఫీసులో పూల కుండీలు, అద్దాలు ధ్వంసం. ఆ సమయంలో క్యాంప్ ఆఫీసులోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ, పోలీసుల లాఠీచార్జి, బీజేపీ నాయకుల అరెస్టు. కౌశిక్ రెడ్డిని బందోబస్తు మధ్య హుజురాబాద్కు తరలించిన పోలీసులు. బీఆర్ఎస్ఏ దాడులకు కేర్ ఆఫ్ అని చెప్పి బండి సంజయ్. మన నాయకులకి అసలు ఎంత మొత్తం బరితెగించిపోయారు. అది ఏ పార్టీ అయినా కానీ, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, XYZ. కేంద్ర హోంశాఖ మంత్రి, కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రి. హోంశాఖ అంటే ఏంది? లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసి శాంతి భద్రతని కాపాడే శాఖ అది. అటువంటి శాఖ మంత్రికి సంబంధించి ఆయన మాట్లాడే మాటలేంది? మళ్ళీ ఆయన మాటల కౌంటర్ ఇచ్చే ఇంకొక ఎమ్మెల్యే. అసలు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారా, లేదా రౌడీలు ఎన్నుకున్నారా? మీరు ఏమైనా రౌడీలకి ప్రతినిధులు అనుకుంటున్నారా, ప్రజలకి ప్రతినిధులా? వాళ్ళు నాయకులు బిహేవ్ చేసేది ప్రజాప్రతినిధులు లెక్క బిహేవ్ చేయట్లా, రౌడీలకు ప్రతినిధులు లెక్క బిహేవ్ చేస్తారు. అదే పార్టీ అయినా. ఏంటి దాడులు? బండి సంజయ్ కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడా అని చెప్తాడు. కనీసం ఉండాలి కదా, వ్యక్తిగతంగా దూషణలు ఏంటి? మరి కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటుంటే నువ్వు ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండు, ఏం చేసినావు? మరి పవర్ లేదా మీ దగ్గర? నిజంగానే డ్రగ్స్ ఎందుకు ఈ రాజకీయ విమర్శలు? మీకు చట్టం ఉంది, మీ దగ్గర సిబిఐ ఉంది, మీ దగ్గర పోలీస్ యంత్రాంగం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడైనా లెటర్ రాశారా కేటీఆర్ డ్రగ్స్ తీసుకునే వ్యవహారం పైన? ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ గుట్టు కనిపెట్టారా? ఇది కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నాను ఉత్తగానే రాజకీయ విమర్శ చేస్తే కాదు కదా. డ్రగ్స్ అనేది మహమ్మారి. డ్రగ్స్ని నివారించడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడాలి. అటువంటి సందర్భంలో కేంద్రంలో క్యాబినెట్లో ఉన్న మంత్రిగా మీరు ఏం చర్య తీసుకున్నారు? కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటుంటే అంటే రాజకీయాల కోసం విమర్శిస్తే సరిపోద్ది. మీరు ఒక విమర్శ చేస్తారు, దానికి కౌంటర్గా ఇంకొక ఆయన వచ్చి తంబాకులో డ్రగ్స్ తింటాడని ఆయన చేస్తాడు. ఆయనకి బాధ్యత లేదు, మీకు లేదు. ఈ బాధ్యత లేని పనులు తప్ప బాధ్యత గల పనులు ఏమైనా చేశారా? అటు పాడి కౌశిక్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ.
బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉండి ఏమన్నా ఒక రూపాయి తెలంగాణకు తీసుకొచ్చిండా? ఈ రణరంగం దానికోసం కావాలా? తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా నిధులు తెచ్చే దాంట్లోనో, తెలంగాణకు ఒక ప్రాజెక్టు తెచ్చే దాంట్లోనో, తెలంగాణకి ఏమైనా ప్యాకేజీ తెచ్చే దాంట్లోనో, తెలంగాణకి కేంద్రం నుంచి రావాల్సిన అనేక అంశాల్లో సహకారం చేసే దాంట్లోనో, అక్కడ కేంద్రం దగ్గర పోయి రణరంగం చేస్తే అది ఇది వీధి రౌడీల లెక్క కర్రలు పట్టుకొని రోడ్లెమ్మట తిరిగి కార్యకర్తలను రెచ్చగొట్టి ఆఫీసుల పైన దాడులు చేసుకోవడం, ఒకళ్ళ ఆఫీసుల పైన ఒకళ్ళు విచక్షణ మర్చిపోయి మన స్థాయి ఏంది, మన ఎవరు ఎన్నుకున్నారు, ప్రజలు ఎన్నుకున్నారా, లేదా మనం రౌడీలమా, గూండాలమా అనేది కూడా మర్చిపోయి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రుల స్థాయిలో ఉండి కూడా ఇటువంటి ప్రకటనలు ఇటువంటి చేస్తే ప్రజలు ఏమనుకోవాలి? అసలు మిమ్మల్ని ఎంత చీప్గా చూస్తారో తెలుసా? ఇటువంటి వాళ్ళకే మనం ఓటేసింది, వీళ్ళైనా మనం గెలిపించేది అనేది అనుకుంటారు. పాడి కౌశిక్ రెడ్డి కానీ ఇటు బండి సంజయ్ కానీ ప్రచారం కోసం ఇట్లాంటి ప్రకటనలు చేసి అది కేవలం ప్రచారం కాదు, ఇటువంటి ఎటో తీసుకెళ్తుంది సమాజాన్ని. ఇది నిన్న రణరంగం అయిందంటే రణరంగం పనికిరాని రణరంగం, రాష్ట్రం కోసం ప్రజల కోసం కాదు, ఇది వాళ్ళ ప్రాబల్యం కోసం రణరంగం. వడ్ల కుప్పలపై రైతులు చనిపోతున్నా సీఎం పట్టించుకోరా? వడ్ల కొనుగోలుపై మంత్రి ఉత్తమ్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. యూరియా అమ్మకాలు నిషేధించి రైతు వారోత్సవాలు చేయడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారులను వదిలిపెట్టబోమని హెచ్చరిక. ఢిల్లీకి నజరాన రైతులకు జరిమానా అన్నట్టు రేవంత్ పరిపాలన ఉందని హరీష్ రావు నిన్న వడ్ల కల్లాలని సందర్శించారు, వాళ్ళు పరామర్శించారు వడ్ల కల్లాల రైతుల్ని చౌటుప్పల ఆ ప్రాంతంలో. వడ్ల కుప్పలపైన రైతులు చనిపోతుంటే సీఎం పట్టించుకోరని హరీష్ రావు మళ్ళీ ఒకసారి ఆయన నిన్న పిల్లేసిండు రైతుల పక్షాన. అయినా కానీ ప్రభుత్వం వైపు నుంచి చాలా అద్భుతంగా ధాన్యం కొంటున్నాం, ఎక్కడ లోటుపాట్లు లేవు అని చెబుతుంది. బీఆర్ఎస్ పార్టీ లేదా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తూనే అంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి లేదా ప్రజలకు తెలుసు. కానీ మీరు వడ్ల కల్లాల దగ్గరికి వెళ్ళాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మీ అధికారులు కానీ, లేదా మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వడ్ల కల్లాల దగ్గరికి వెళ్ళి అదే చెప్పండి, మేము అద్భుతంగా కొంటున్నాం, దుష్ప్రచారం చేస్తున్నాం, మీరు చెప్పండి రైతులు చాలా అద్భుతమైన కొనుగోలు కేంద్రాలు పెట్టారని చెప్పించండి రైతులతోని. ఎవరని చెప్తారా? ఇది ఎంత దారుణంగా ఉందంటే రైతుల పరిస్థితి, ఎక్కడికి పోవాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. రైట్, విజయక్రాంతి చూద్దాం. కరీంనగర్ కాక బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. ఈ కాక దేనికి పనికిరాని కాక. మా సహనం చేతగానితనం కాదు, ఈ దాడి హేయమైన చర్య. ఇక బీజేపీ కార్యకర్తల సత్తా ఏంటో చూపించారు అని చెప్పి బండి సంజయ్ చెబుతున్న కేంద్ర హోంశాఖ మంత్రి. ఏం సత్తా? దాడులు చేయడం, కర్రలు తీసుకొని ఆఫీసుల పైన దాడులు చేసి, పూల కుండీలు, కారుల అద్దాలు పగలగొట్టి, ఇళ్లపైకి పోయి ఆఫీసులపై దాడి చేస్తే అది సత్తానా? ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి దాడులు చేయడానికి సత్తా అంటాడు ఆయన. సత్తా దాటారట. మెజార్టీ మేలక తమిళనాడు అదే అనిశ్చితి. రెండోసారి లోక్భవన్కు టీవీకే అధినేత విజయ్. స్పష్టమైన మెజార్టీ లేదంటూ ప్రభుత్వ ఏర్పాటుకు నో అన్న గవర్నర్. టీవీకేకి మద్దతుపై సిపిఐ వీసీకే నేరు నిర్ణయం. ఏఎంఏకి మద్దతు కోరిన విజయ్ ఇండియా కూటమికి డిఎంకే గుడ్ బై చెప్పిద్దట. ఇండియా కూటమి గుడ్ బై చెప్పిద్దంటే డిఎంకే కలుస్తాయేమో. రైట్, సాక్షి చూద్దాం. వాన వేదన, ఆరుగాలం కష్టం ఒక్క వానకు తుడిచిపెట్టుకుపోయింది. 20 రోజులుగా కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు కళ్ళెదుటే కొట్టుకుపోగా రైతులు కంటతడి పెట్టుకున్నారు. గురువారం మధ్యాహ్నం నిర్మల్ జిల్లా బైంసా డివిజన్లో కురిసిన అకాల వర్షం రైతులను ఆగమాగం చేసింది. కళ్ళాల్లో ఆరబోసిన వరి మొక్కలు తడిసిపోయాయి. కోతకొచ్చిన పంటలు నేల వాలాయి. దీంతో వర్షంలో తడుస్తూ విలపిస్తున్న ఓ రైతు నిర్మల్ జిల్లా వాన వేదన ఏడుస్తుంది పాపం. వాళ్ళ రైతుల పరిస్థితి అసలు దుఃఖం వస్తుంది వాళ్ళ పరిస్థితి చూస్తుంటే. చాలా దారుణమైన పరిస్థితి. పంట చేతికి రాని పంట కొంత పొలాల్లో ఉంది, పొలాల నుంచి కళ్ళంలోకి వచ్చిన పంట వర్షంలో తడుస్తుంది. కళ్ళంలోకి వచ్చి 2-3 వారాల నుంచి నిరీక్షణ, లారీల కోసం, గన్ని సంచుల కోసం, కళాసుల కోసం, ఈ అధికారులు వచ్చి తేమ శాతం చూడటానికి రకరకాల ఇబ్బందులు. ప్రభుత్వం ఇక్కడ కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా అద్భుతమైన ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, మేము దుష్ప్రచారం చేస్తానంటున్నారు. దుష్ప్రచారమా మంచి ప్రచారం అనేది అక్కడికి వెళ్తే తెలుస్తుంది. రైతుల దగ్గరికి వెళ్తే రైట్.
ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.